చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ యొక్క ఆదివార దినమునకు మన యొక్క వాక్యాంశముగా అబద్ధాలు, లైస్ అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఏంటండి అబద్ధాలు? ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి రాజశేఖర్ గారు చదువుతారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం అండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ద లార్డ్ డిటెక్ట్స్ లయింగ్ లిప్స్, బట్ హీ డిలైట్స్ ఇన్ పీపుల్ హూ ఆర్ ట్రస్ట్వర్తీ. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడండి అబద్ధాన్ని ఆయన చాలా హేయముగా ఎంచేటువంటి దేవుడు. సత్యవర్తనులు అంటే సత్యాన్ని మాట్లాడేటువంటి వారిని ఆయన ఎంతగానో ఇష్టపడతారని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంతేకాదండి, మనం ప్రార్థన చేస్తున్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి, మన ప్రభు అయినటువంటి యెహోవా, ఆయన బహుగా అసహించుకునే వాటిలో ఈ యొక్క అబద్ధాలు లేదా అబద్ధం ఆడేటువంటి నాలుక అనేది సెకండ్ పొజిషన్లో ఉందండి. ఏ పొజిషన్లో ఉందండి? సెకండ్ పొజిషన్లో ఉంది. మరి అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి కరుణశ్రీ గారు చదువుతారు. కంటిన్యూ చేయండి. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. ఏమంటే ఇంకా ఉన్నాయి దేవుడు అసహించుకునేవి. ఆ యొక్క వచనం నుంచి స్టార్ట్ చేస్తే 19వ వచనం వరకు ఉన్నాయండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 17వ వచనంలో అదేవనగా మొదటిది అహంకార దృష్టియు, రెండవది కళ్ళలాడు నాలుక, అబద్ధాలాడేటువంటి నాలుక. అంటే అబద్ధం ఆడేటువంటి ఆ నాలుకను దేవుడు బహుగా అసహించుకుంటున్నాను అని చెప్పి ఆయనే బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన యొక్క జీవితం ఎలా ఉంది? ఈరోజు మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి? మన మాటల్లో నిజాలు ఉన్నాయా? మనం నిజం మాట్లాడుతున్నామా, అబద్ధాలు మాట్లాడుతున్నామా, లేదా నిజాలు అబద్ధాలు మిక్స్ చేసి మాట్లాడుతున్నామా? ఏమండి, ఒక్కసారి ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయాలను వారు పరిశీలన చేసుకోవాలని ప్రభు అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరితోనూ ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలోనండి. జ్యోతిగా చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం అండి. మీ మాట అవునంటే అవునని, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. ఏమండి, ఈ మాట మనం చదివినప్పుడు అంత బాగానే ఉంది. మీ మాట అవునంటే అవునట్టుగా ఉండాలి, లేదా కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఆ తర్వాత వీటికి మించినది దుష్టుని నుండి, అంటే కీడు నుండి పుట్టినది అని వచ్చిందండి. అదేంటది? పుట్టడం ఏంటి అని నాకు సందేహం వచ్చిందనమాట. దుష్టుని నుండి కలిగినది అని అనొచ్చు, లేదా దుష్టుని వంటిది అని అనొచ్చు, ఇంకా చాలా రకాలు అనొచ్చు. కానీ దుష్టుని నుండి పుట్టునది అని వచ్చిందనమాట. ఇక్కడ నాకు సందేహం వచ్చింది. అసలు ఈ భూమి మీద, ఈ భూమి ఆవిర్భావం అయిన తర్వాత మొట్టమొదటి అబద్ధవాడినటువంటి వ్యక్తి ఎవరబ్బా అని సందేహం వచ్చిందండి నాకు. ఎవరండి అబద్ధవాడింది? ఏమండి? ఆదామా, అవ్వ, సర్పమా? సర్పము.
సర్పరూపంలో ఉన్నటువంటి సాతాను. అంటే ఈవెన్ ద ఎర్త్ వాస్ క్రియేటెడ్, ఈవెన్ ఆడమ్ అండ్ ఈవ్ వాస్ క్రియేటెడ్ బై గాడ్. అప్పటికే అపవాది అబద్ధాలాడే వ్యక్తిగా, అబద్ధాలకు జనకుడిగా వాడు ఉన్నాడండి. వాడు అబద్ధం ద్వారా మనం జాగ్రత్తగా బైబిల్లో పరిశీలన చేస్తే 1/3 దేవదూతలను కూడా వాడి వైపుకి తిప్పుకున్నాడు. అబద్ధాలను ప్రారంభించింది అపవాదండి. ఆ అబద్ధాలతోనే మొదట హవ్వను మోసం చేశాడు, హవ్వ ద్వారా ఆదామును మోసం చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి అబద్ధం అనేది ఆ యొక్క మనుషులు క్యారీ చేసుకుంటూ వస్తున్నారండి. దిస్ ఈజ్ హౌ లైస్, అబద్ధాలు అనేవి మనిషి జీవితంలోకి వచ్చాయి. వాస్తవానికండి దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు, ముఖ్యంగా మనిషిని సృష్టించినప్పుడు అబద్ధాలు దేవుడు ఇవ్వాల. అసలు ఒక అబద్ధం అనేది దేవుడి నుంచి కలుగలేదండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు, మనం ప్రార్థిస్తున్నటువంటి మన ప్రభువుకు అబద్ధం ఆడడం రాదు, అబద్ధం ఆడడం చేత కాదు. హీ కెనాట్ లై. మన ప్రభువు, మనం ఆరాధించిన మన దేవుడు, ఆయన అబద్ధం ఆడడు కాదు, ఆడలేడు ఆయన. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, విమల గారు చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం అండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఏమండి, ఇక్కడ మనం బైబిల్ ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే ఆయన అబద్ధమాడడు, ఏదో తప్పు చేసి పశ్చాత్తాపడడానికి ఆయన మనుష్యుడు కాదని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. దేవుడు ఒక మనిషిని ఎంతో చక్కగా ఆయన సృష్టించాడు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. కానీ ఈ మనిషి సృష్టింపబడిన తర్వాత అపవాది మాటలు విని, సర్పం మాటలు విని వాడి దగ్గర నుంచి ఆ అబద్ధాలను తీసుకున్నాడు, ఆ అసత్యాలను తీసుకున్నాడండి. మనం చిన్న ఎగ్జాంపుల్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే, మన పిల్లలు మన ఇంట్లో ఉంటారు. మన పిల్లలకి అబద్ధాలు నేర్పుతామా అండి? తప్పు అని చెప్తాం, అబద్ధాలు ఆడకూడదని చెప్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? బయట వెళ్తారు, అక్కడ ఎవడో ఉంటాడు, వాడి దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటారు కదండి. ఇంటికి వచ్చిన తర్వాత మరి మదరో ఫాదర్ ఏం చేస్తారంటే, ఇంత పొడుగు కర్ర తీసుకుని ఫుల్గా కోటింగ్ ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి సర్వ్ అవుతాడు కదండి. అంతే కదండి. ఇలాగ మనిషి కూడా దేవుడి నుండి కలిగినది కాదు ఇది, ఈ స్వభావం అపవాది నుండి పొందుపుచ్చుకున్నటువంటి ఈ యొక్క స్వభావం అండి, అబద్ధం ఆడేటువంటి స్వభావం. ఈరోజు ఎంతోమంది ఈ అబద్ధాలతో, ఈ అసత్యాలతో వారు జీవిస్తూ ఉన్నారు. కొంతమందికి అయితే అబద్ధం ఆడందే పూట గడవదు, అబద్ధం ఆడందే అసలు తృప్తి ఉండదండి. నిజంగా నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అసత్యాలు, మాటకి అబద్ధాలు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? సాధారణంగా త్రాగుడు, లేకపోతే సిగరెట్టు, లేకపోతే గంజాయి ఎడిక్షన్స్ అనుకుంటారండి. అబద్ధం ఆడడం కూడా ఎడిక్షనే తెలుసా మీకు? ఒక్కసారి అలవాటు అయిందంటే అది పెరుగుతూ పోతుంది, నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడడం మొదలు పెడతారు, అదొక ఎడిక్షన్గా మారిపోతుందండి. ఈవెన్ దాని నుంచి బయటికి రావడానికి కూడా వారు చాలా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది అపవాది యొక్క తంత్రం అండి. అది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని ద్వారా కలిగినటువంటి మనిషి అబద్ధాల బారిన పడకూడదు, అబద్ధాలు ఆడకూడదండి. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మేము క్రైస్తవులమండి, మేము క్రైస్తవ విశ్వాసులమండి, మేము యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నామండి, మేము దేవుని వారసులమండి, ఆయన పరలోక రాజ్యంలో మేము చేరతామండి అని చెబుతూనే మరొక పక్క అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మరొక పక్క ఆ వ్యక్తుల గురించి, వాళ్ళంటే పడని వ్యక్తుల గురించి విషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ దేవుడు చూడకుండా ఉంటానంటారా? చెప్పండి. ఏమండి, మనం చేసే పనులు మాత్రమే కాదు, మన క్రియలు మాత్రమే కాదు, మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం తీర్పులోనికి వస్తాం. జాగ్రత్త. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచ్చి మనం చదువుకున్నట్లయితేనండి,
నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఈరోజు ఒక మనిషి దేన్ని బట్టి తీర్పు నొందుతున్నాడు అని అంటే ఆ మనిషి మాట్లాడేటువంటి మాటలు, మనిషి మాట్లాడేటువంటి ఆ నీతి మాటలను బట్టి, అంటే ఆ యొక్క మంచి మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్చబడుతున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడేటువంటి ఆ యొక్క అబద్ధాలు, అసత్యాలు, విషపూరితమైన మరి ఆ యొక్క మనిషిని, మరొక వ్యక్తిని నాశనం చేసే మాటలు, మరొక వ్యక్తి కుటుంబాలను, వారి యొక్క కాపురాలను కూల్చేసేటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయా మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుతావు అని వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి. మరి ఈరోజు మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వారు ఆలోచించాలి. ఒకవేళ అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మాటలను బట్టైనా వారు ఆ యొక్క అలవాటు నుంచి బయటికి రావాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ యొక్క అబద్ధాలే మిమ్మల్ని మోసం చేస్తాయి. ఏదో ఒక రోజు మీరు ఆడేటువంటి ఆ అబద్ధాలే మిమ్మల్ని కిందకి దిగజార్తుతాయి, దేవునికి దూరం చేస్తాయి. ఏమంటే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అబద్ధం ఆడి అభివృద్ధి అయిన వాడిని ఒక్కడు కూడా లేడండి. మీరు కావాలంటే చూపించండి. అబద్ధాలు, అసత్యాలు ఆడుతూ వారు ఎదిగారు, వారు గొప్పగా జీవించారు అనే వ్యక్తి ఎవ్వరూ కూడా లేరు. స్టార్టింగ్ ఫ్రమ్ యాడమ్ అండ్ ఈవ్, హవ్వ ఏం చేసింది? అపవాది మాటలు విన్నది, వాడు అబద్ధాలు విన్నది. ఏమైందండి? అభివృద్ధి అయిందా? మోసపోయింది. ఆమె మోసపోయింది. మరణాన్ని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీరు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా అనేటువంటి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ వాళ్ళు ఏం చేశారని అంటే అబద్ధం ద్వారా ఏదో పేరు పొందాలని, మెప్పు పొందాలని వారు చూశారండి. త్రూ లైస్. వాళ్ళకి ఏదో పొలం ఏదో ఉంది, వాళ్ళు దాన్ని అమ్ముకున్నారు. అమ్ముకుంటే ఆ డబ్బు ఎవరిదండి? వాళ్ళదే కదా. అందులో కొంత దాచి మిగిలింది తీసుకొచ్చి అయ్యా ఇదేనయ్యా అని అంటే ఏదో ఒక ఫాల్స్, ఒక అబద్ధపూరితమైనటువంటి ఘనతను పొందాలని వారు ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్మను కూడా మోసం చేయాలని ప్రయత్నం చేశారు. ఏమయ్యారండి? వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది. అంటే ఒక అబద్ధం ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ఇంతకంటే ఇంకో ఉదాహరణ కావాలంటారా? చెప్పండి. 12 మంది అపోస్తుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంతసేపు ఒక సంచి పెట్టుకుంటాడు, దాన్ని ఎలా నింపుకోవాలి, దాన్ని ఏ రకంగా ఫిల్ చేసుకోవాలి. ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద అత్తరు పోస్తూ ఉంటే, ఎందుకమ్మా అంత డబ్బు వేస్ట్ చేసేస్తున్నావు నువ్వు? అది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. ఒట్టి మాటలు అవన్నీ. అది అమ్మేసిన డబ్బు తీసుకొని సంచిలో పెట్టుకుందామని మన ప్రయత్నం అనమాట. ఏమయ్యాడు ఆఖరికి అంటే 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టుకుని అమ్మేశాడండి. ఆఖరికి ఉరి పోసుకుని చనిపోయాడు. అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. 12 సింహాసనాల్లో ఒకదాని మీద కూర్చునేటువంటి ధన్యతను కోల్పోయాడు. ఈరోజు ఏమో ఈ అబద్ధాలు ఏ వ్యక్తిని ఏ రకంగా మోసం చేస్తాయో తెలియదండి. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. మరొక ఉదాహరణ, రాజు అయినటువంటి సౌలు చక్కని వాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, ఇజ్రాయేలుకి రాజుగా ప్రకటించాడు. బెన్యామీను గోత్రం చెందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుడు ఒక పని చెప్పాడు, అయ్యా మీకు శత్రువులుగా, ఇజ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నటువంటి ఆ యొక్క జనాంగాన్ని మీరు నిర్మూలన చేయండి, మరి కనికరింపక ప్రతి ఒక్కదాన్ని నిర్మూలన చేయండి అని అంటే బాగా బలిసినటువంటి ఆ యొక్క పశువులను, ఎద్దులను తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర నిజం ఒప్పుకోవచ్చు కదండి. దేవుని దగ్గర నిజం ఒప్పుకోవచ్చు కదా. ఎందుకయ్యా తెచ్చావు అని అంటే, లేదు నాయన నా కోసం కాదు, నీకోసమే, నీకు బలి ఇవ్వడం కోసం అని చెప్పి బొంకుతాడండి. ఆ రోజే దేవుడు అంటాడు, అయ్యో సౌలుని రాజుగా ఎంచుకున్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈరోజు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆకర్షించుకున్నాడండి. అందుకే మనం ఈ రకంగా మందిరంలో ఉన్నాం, లేదా ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న వారు కానీ ఎవరైనప్పటికీ కూడా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నందుకు దేవునికి అలాంటి దుఃఖాన్ని మనం కలుగజేయకూడదు. ఎప్పుడూ కూడా మన చర్యలను బట్టి, మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి ఏమండి దేవుని సేవకులతో అబద్ధాలు ఆడతారు, దేవునితో అబద్ధాలు ఆడతారు, ఏమండి పరిశుద్ధాత్మతో అబద్ధాలు ఆడతారు. చాలామంది ఉన్నారండి. ఎందుకు? నిజం చెప్తే ఏమవుతుంది? మహా అయితే నిజం చెప్తే 2 మాటలు అంటారు, అంతే కదండి. అంతకు మించి ఏముండదు కదా.
అలాంటిది నిజం మాట్లాడకుండా అబద్ధాలతో ఏదో మోసం చేయాలని మనం ప్రయత్నిస్తే మాత్రం మనం దేవునికి దూరం అయిపోతాం. అబద్ధాలకు జనకుడుగా ఉన్నటువంటి అపవాది యొక్క తంత్రంలో మనం పడిపోతాం అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి ఈ యొక్క అబద్ధాలు, ఈ యొక్క అసత్యాలు అనేటువంటి విషపూరితమైనటువంటి అలవాటు నుంచి బయటికి రావాలని మరి ప్రతి ఒక్కరూ కూడా వారు ఇప్పటి వరకు ఆడినటువంటి ప్రతి అబద్ధాలను బట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలని కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. కానీ ఒక చిన్న మినహాయింపు మాత్రం ఉందండి. దేర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్, లేదా దేర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. ఒకవేళ మనం ఆడేటువంటి ఆ యొక్క అబద్ధం ద్వారా ఒక మనిషి చావు నుంచి తప్పించబడగలిగితే, ఒక వ్యక్తికి మనం మేలు చేయగలిగితే, దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో ఆనాడు ఆ యొక్క హెబ్రీయుల యొక్క మంత్రసానుల విషయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తానండి. రాజు అయినటువంటి ఫరో ఏం చేశాడంటే, ఈ యొక్క ఎవరైతే జనాంగం ఉన్నారో, ఇజ్రాయేల్ ఉన్నారో, వారు బిడ్డల్ని కనేటప్పుడు వారికి మంత్రసానులుగా ఉన్నటువంటి ఈ యొక్క హెబ్రీయుల యొక్క మంత్రసానులు, వారి పేర్లు ఏమని అంటే షిఫ్రా, పూయా, ఇలాంటి వారికి వాళ్ళు ఏం ఆజ్ఞాపించాడు రాజు అని అంటే, వారు మగబిడ్డకు జన్మనిస్తే వెంటనే చంపేయండి, ఆడబిడ్డకు జన్మనిచ్చే ఫలం అయితే వారిని బ్రతుకనివ్వండి అని చెప్పారండి. మరి రాజాజ్ఞగా వారు పాటించాలి. మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేయాలి, ఆడపిల్లలు పుడితే వాళ్ళని బ్రతకనివ్వాలి. చూసారా అండి, ఆడపిల్లలు మగపిల్లలు అనే వ్యత్యాసం ఇప్పుడే కదా, అప్పటి నుంచి ఉంది. అక్కడ ఆ యొక్క హెబ్రీయుల మంత్రస్థానులు వాళ్ళు ఏం చేశారు అంటే, వారు రాజు మాటను బట్టి కాక దేవునికి భయపడి వాళ్ళు ఏం చేశారంటే, మగపిల్లోడు పుట్టినా ఆడపిల్ల పుట్టినా చక్కగా ప్రసవం అంతా కూడా చేసేసేవారు, చక్కగా ప్రొటెక్ట్ చేసుకునేవారు అనమాట. రాజు అడిగేవాడు, ఏమ్మా మీకు ఏం చెప్పాను నేను, మీరు ఏం చేస్తున్నారంటే, లేదండి వాళ్ళు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చాలా చురుకైన వారు, మేము రాకమునిపే, మేము ఇంకా వాళ్ళ దగ్గరికి చేరకమునిపే వారు చక్కగా వాళ్ళ కాన్పు వాళ్ళు చేసేసుకుంటున్నారు, చాలా హెల్తీగా బిడ్డలు కనేస్తున్నారు, అది మా వల్ల కావట్లేదండి అని చెప్తారండి. అది అబద్ధమే. ఓకే, ఇట్స్ డెఫినెట్లీ 100% లై. కానీ వారు ఆడేటువంటి ఆ యొక్క అబద్ధం వల్ల కొన్ని ప్రాణాలు కాపాడబడుతున్నాయి. దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం అక్కడ స్థిరపరచబడుతుంది అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ మాట తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు ఆ మంత్రసానులను జ్ఞాపకము చేసుకునేను, దేవుడు వారి బిడ్డలను వారి వంశమును అభివృద్ధి పరచునని వాక్యంలో రాయబడిందండి. ఇక్కడ అబద్ధము లేదా నిజము అనేదానికి ఒక సన్నటి గీత ఉంటుంది, దానికని కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ అబద్ధం ద్వారా కొంతమంది నాశనం అయిపోయేలాగో, కొంతమంది జీవితాలు పాడైపోయేలాగో కాకుండా కొంతమందిని మనం కాపాడొచ్చు, కొంతమందికి మనం మేలు చేయొచ్చు అనేటువంటి విషయాల్లో అది అబద్ధంగా చూడకూడదు, అది ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్గా మనం చూడాలండి. అందుకే దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ అని చెప్పాను నేను. బైబిల్లో ఇంకొక మాట కూడా ఉందండి. అదేంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదేంటంటే, వేశ్య అయినటువంటి రాహాబు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యెహోషువ గ్రంథంలో నూను కుమారుడైనటువంటి యెహోషువ ఆయన ఏం చేస్తాడంటే, ఇద్దరు వ్యక్తుల్ని ఆయన పంపిస్తాడు, వేగు వారిని పంపిస్తాడండి. ఎక్కడికి పంపిస్తాడండి అంటే, ఎరికో పట్టణానికి పంపిస్తాడు. మీరు జాగ్రత్తగా చూసి ఆ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియచేయండి అని చెప్పి పంపిస్తాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఎరికో పట్టణంలో వేశ్య అనేటువంటి రాహాబు ఇంటికి వారు వెళ్తారండి. ఇంతలోపు ఈ ఇన్ఫర్మేషన్ మరి ఏ రకంగా లీక్ అయిందో ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఎరుకో రాజుకు అందరికీ తెలిసిపోతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది సైనికులు ఆ యొక్క రాహాబు ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇది నిజమో కాదో మనం అక్కడ చూసి ఒకవేళ దొరికితే వాళ్ళని చంపేయచ్చు అని చెప్పి. తీరా అక్కడికి వెళ్తే రాహాబు అప్పటికే ఏం చేస్తుందంటే, మేడగది మీద దాచిపెడుతుంది జాగ్రత్తగా, ఒక బుట్ట పెట్టి కాపాడి కిందకు వచ్చి, వాళ్ళు వచ్చారు కానీ జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు వెనకాల నుంచి, మీరు ఆ రూట్లో వెళ్తే మీరు డెఫినెట్గా వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసేసి వాళ్ళని జాగ్రత్తగా అక్కడి నుంచి ఎస్కేప్ చేస్తుందండి. వేశ్య అయినటువంటి రాహాబు, ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆమె చూపినటువంటి ఆ యొక్క ప్రవర్తన బట్టి, ఆ యొక్క వేగుల వారిని ఆమె కాపాడిన దాన్ని బట్టి
ఆమె కుటుంబము, ఆమె అన్నదమ్ములు అందరూ కూడా ఆ యెరికో పట్టణం మీద ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు వాళ్ళందరూ కాపాడబడతారు, వాళ్ళందరూ కూడా చక్కగా ప్రొటెక్ట్ చేయబడతారండి. ఇట్ మే బీ ఎ లై, అదొక అబద్ధం అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళిపోయారండి ఇక్కడ లేరండి అని అబద్ధం అవ్వచ్చు. బట్ అక్కడ ఇద్దరు ప్రాణాలని ఆమె కాపాడగలిగింది, అదేవిధంగా దేవుని చిత్తాన్ని ఆమె నెరవేర్చగలిగింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ప్రవర్తించగలుగుతున్నాం, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంతే తప్ప మన స్వార్థం కోసమో మన యొక్క ఆ యొక్క నీడ్స్ కోసమో, అవతలి వ్యక్తిని పాడు చేయడం కోసమో, ఇంకా రకరకాల కారణాల గురించో మన ఇష్టానుసారంగా అబద్ధాలాడి మన ఇష్టానుసారంగా అసత్యాలు పలికితే మాత్రం తప్పక వాటన్నిటినీ దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. మరి ప్రతి ఒక్కరి విషయంలోనూ ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు గమనిస్తున్నాడండి. కాబట్టి ఈ యొక్క అబద్ధాలు, ఈ యొక్క అసత్యాలు మరి మన జీవితంలో ఉండకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రమే ఉండాలని ప్రభు ప్రతి ఒక్కరితోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నింటినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడమైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ప్రభువా. విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయుటకు సహాయం దయచేయండి. దుష్టుని ద్వారా, అపవాది ద్వారా పుట్టినటువంటి ఈ యొక్క అసత్యాలు, ఈ యొక్క అబద్ధాలు ప్రభువా మా జీవితాల్లో ఉండకుండానట్లు సహాయం దయచేయండి నాయన. తండ్రి, నీవు సత్యమైన దేవుడు ప్రభువా. నేనే సత్యమును, మార్గమును, జీవమును అని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు ప్రభువా. మీ పోలికలో ఏర్పరచబడినటువంటి మేము, మీ ద్వారా పుట్టినటువంటి కలిగినటువంటి మేము మిమ్మల్ని పోలి జీవించగలిగేటువంటి వ్యక్తులుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభువా. ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. ఒకవేళ ఆ అబద్ధాలు ఆడేటువంటి అలవాటు ఎవరికైనా ఉన్నట్లయితే వారు ఇప్పటి వరకు వారు చేసేటువంటి ప్రతి తప్పును బట్టి, ప్రతి అబద్ధాన్ని బట్టి వారు పశ్చాత్తాపడి ప్రార్థించేటువంటి హృదయాన్ని మీరు అనుగ్రహించండి. నూతనమైన వ్యక్తులుగా తండ్రి వారు మార్చబడుటకు మీ ఆత్మ సహాయాన్ని, మీ యొక్క కృపను వారి మీద మీరు నిండుగా కుమ్మరించవలసిందిగా, ప్రతి ఒక్కరిని మీరు క్షమించి ప్రేమించవలసిందిగా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.